భారత ప్రభుత్వం ప్రస్తుతం తన అవసరాల కోసం మైక్రోసాఫ్ట్ టూల్స్ అంటే ఎంఎస్ ఆఫీస్, అవుట్లుక్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితులు మరియు డేటా సెక్యూరిటీ విషయాలను దృష్టిలో ఉంచుకొని భారతీయ కంపెనీలకు మారిపోతే మంచిదని శ్రీధర్ వెంబు గారి సంస్థ జోహో సంస్థకి ఈ పని అప్పచెప్పింది. ఈ డీల్లో భాగంగా జోహో కంపెనీ భారత ప్రభుత్వానికి నైస్ మెయిల్ అనే సురక్షిత క్లౌడ్ ఆధారిత ఈమెయిల్ మరియు ప్రొడక్టివిటీ సూట్ ని సరఫరా చేస్తోంది. ఈమెయిల్ సేవలను ఉపయోగించుకోవచ్చు @nic.in మరియు @gov.in. ఈమెయిల్లు, కాంటాక్ట్లు, క్యాలెండర్లు బదిలీ చేయడానికి ఇవి సాధనాలుగా ఉపయోగిస్తారు. ఇక మొబైల్ యాక్సెస్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ మరియు iOS కోసం గో మెయిల్ అనే అప్లికేషన్ ఇది మొబైల్లో ఈమెయిల్లను నిర్వహించడానికి పనిచేస్తోంది. ఇక సెక్యూరిటీ మరియు కంప్లైన్స్ కోసం డేటా సోవరెట్ని అంటే మన డేటాపై దేశాల్లో ఉండే సర్వేర్స్ లో కాకుండా భారతదేశంలోని సర్వర్లపై డేటా నిల్వ చేయడం. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం భారత ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆగస్టు 2025 చివరిలో జారీ చేయబడింది.